అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాల విషయంలో చుక్కెదురైంది. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేయగా దీనిపై అమెరికాలో సియాటల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జన్మతః రద్దు ఆదేశాలను న్యాయమూర్తి అడ్డుకున్నారు. ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నెల 20న యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. పారిస్ ఒప్పందంతో పాటు WHO నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, వలస వచ్చిన వారికి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు వంటి కీలక నిర్ణయాలున్నాయి. ఈ నిర్ణయాల్లో ముఖ్యంగా జన్మతః వచ్చే పౌరసత్వ రద్దు అంశంపై తీవ్ర కలకలం రేగింది. ట్రంప్ నిర్ణయాన్ని డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా డెమోక్రాట్ల నేతృత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఒరిగాన్ రాష్ట్రాలు సియాటల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వం చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటల్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కాఫ్నర్ జన్మతః పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల వేస్తూ తీర్పిచ్చారు. కాగా పౌరసత్వ రద్దుకు సంబంధించి ఇప్పటికే 22 రాష్ట్రాలు, పలు పౌర సంఘాలు కోర్టుల్లో పలు దావాలు వేశాయి.